న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో పుల్లంపేట మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జరగబో సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని ఎల్లటూరు శ్రీనివాసరాజు, ముఖ రూపానందరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పుల్లంపేట మండలానికి చెందిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, పుల్లంపేట మాజీ జెడ్పీటీసీ నూకుల రమేష్ బాబు, మాజీ ఎంపీపీ అధ్యక్షురాలు కాటబత్తి నరసమ్మ, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మండలంలో ప్రస్తుతం నాయకుల మధ్య సమన్వయం లేదని, వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ని గెలిపించారని వారు విన్నవించారు. నాయకులందరికీ భవిష్యత్తులో సమన్వయం చేస్తారని ముఖ రూపానందరెడ్డి ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. సమన్వయకర్తగా ఎలక్షన్కి నన్ను నియమించడం జరిగింది జనసేన పార్టీ నుంచి. నేను మన రైల్వే కోర్టులో జనసేన అభ్యర్థిని ప్రకటించడము, జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే పనిలో భాగంగా మనం పుల్లంపేట మండలం నుంచి విచ్చేసిన ప్రతి నియోజకవర్గ ప్రతి నాయకుడికి, ప్రతి సర్పంచ్కి, మాజీ సర్పంచ్కి, మాజీ ఎంపీటీసీలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం అంటే మనకి ఒకటే విధం, ఎందుకంటే ముఖ రూపానందరెడ్డి గారి ఇన్ఛార్జిగా శ్రీధర్ గారికి గ్లాస్ గుర్తు వచ్చిన దానివల్ల మనం అందరం కూడా, ఎందుకంటే ఈ గ్లాస్ గుర్తు అనేది అందరికీ ఇంకా అవగాహన లేదు, తెలుగుదేశం అని అనుకుంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా గ్లాస్ గుర్తు శ్రీధర్ గారికి మనం అందరూ సహకరించి, ముఖ రూపానందరెడ్డి గారికి సహకరించి మన మండలంలో మెజార్టీ తీసుకొచ్చేదానికి మీకు అందరికీ సమీపంగా విన్నవించుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీనివాసరాజు గారికి, వేదికను అనుమతించినటువంటి పెద్దలకి, ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఎవరిని మమ్మల్ని పలకరించలేదు, ఎవరిని కూడా గుర్తించడం లేదు, ఎవరికి పిలుపులు లేదు, అందరూ పిలిస్తే మేము వస్తాము చేస్తాము అనేటువంటి రీతిలో అందరూ ఉంటారు. అలా కాకుండా ఎందుకంటే ఇన్ఛార్జ్ గారు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చి ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఎవరు ఏమిటి అనేది ఆయన తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి దానికోసమే ఇక్కడ సమన్వయం కోసం ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. అలాగే అందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే మీరందరూ కూడా డైరెక్ట్గా ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలు పరిష్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి పంచాయతీ లెవెల్లో, వాళ్ళ బూత్ లెవెల్లో కృషి చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుతున్నాను. నేనే ఇక్కడ లీడర్ పుల్లంపేట మండలాన్ని తిరుగుతా. వీళ్ళందరికీ కలిసి కూడా 1000 ఓట్లు లేవు. వాళ్ళు 1000 ఓట్లు లేని వాళ్ళు కూడా మొత్తం మేమే మండలము, మేమే నాయకులు అని చెప్పి తిరుగుతా ఉంటే మిగిలిన ఇప్పుడు ఉండేవాళ్ళు అంతా ఎవరు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అన్ని ఊళ్ళో వచ్చి వచ్చారండి. ఏ ఊళ్ళో వాళ్ళకి మనుషులు లేరు. ఏదో 2 ఊళ్ళో వాళ్ళు కలిసి 10 మంది వాళ్ళే తిరిగేస్తారు మండలం అంతా. ఒక ఊళ్ళో 8 మంది పెద్దవాళ్ళు చేస్తారు. ఒక ఊరే 8 మంది, ఇంకో ఊళ్ళో 4 వీళ్ళే కలిసి మొత్తం మండలం అంతా మాదే అని చెప్పి తిరిగేస్తారు. ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ పార్టీకి ఒక కుటుంబంలాగా పనిచేశారు. పాత వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ముందు పెట్టి, మండల అధ్యక్షుడు కాబట్టి ముందు పెట్టి చేయాలనుకున్నాను. నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. దయచేసి మీరు ఇదంతా మళ్ళించి రేపటి నుంచి ఖచ్చితంగా నేనే పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాను. దాన్ని బట్టే మన కార్యక్రమం ముందుకు పోతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకు చాలా మంచి రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ప్రజల్లో మంచి స్పందన ఉంది. దయచేసి చిన్న పొరపాటు ఉంటే సర్దుకొని పోవాలా. 10 రోజులు కూడా ఎలక్షన్ లేదు. తర్వాత మనము ఎవరు పెద్ద అని నాకు తెలుసు. పార్టీకి ఎవరు కష్టపడింది, ఎవరు కష్టపడలేదు, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు అనేది నేను అంత అమాయకుడు అయితే కాదు. నాకు అన్నీ తెలుసు. దాన్ని సరిదిద్దుకున్నాం. ఒక కుటుంబంలాగా మనం పని చేసుకొని ఎంతో నమ్మకంతో నాకు చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన క్యాండిడేట్ పక్కన పెట్టి నన్ను గెలుచుకొని రావాలని చెప్పే ఉద్దేశంతో నాకు ఇవ్వడం జరిగింది. దయచేసి నేను 100% మంచి మెజార్టీతో గెలుచుకొని వస్తానని ఇద్దరికి మాట ఇచ్చాను.
ఏదైనా సమస్యలు ఉంటే మనం చక్కదిద్దుకున్నాం. ఇక మీద అటు జరగకుండా చూస్తాను. మంచి మెజార్టీతో మీ అందరి సహకారంతో రైల్వే కోడూరు రాయలసీమలోని ఫస్ట్ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉంది. చిన్న పొరపాటు ఉంటే సర్దుకొని పోదాం. రేపటి నుంచి అటువంటి జరగదని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాం. సరే